శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భముగా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి వైకుంఠ ఏకాదశి రోజు శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం. వైకుంఠ ఏకాదశి ఈ సందర్భంగా భక్తులు విష్ణువుని పూజిస్తారు. అది కూడా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. స్వామివారి సేవా కార్యక్రమంలో ఎంతోమంది కష్టపడ్డారు. చిన్నపిల్లల నుండి మహిళలు, మహిళామూర్తులు, కాలనీలో ఉన్నటువంటి భక్తాదులు, శ్రీ రేణుకామారుతి భజన బృందం వారు పాల్గొన్నారు. వారి కుటుంబాలకు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షములు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో పిల్లలకు విద్యా వినయం సంస్కారం కలగాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున రామ్మోహన్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందాను काले प्रतिष्ठितवान् निवेदयामि सामुदायिका लक्त नक्षत्र योग करण మహిమలను చూపేవాడు మనసైన నీవాడు, మహిమలను చూపేవాడు మనసైన నీవాడు, మహిళవాడమ్మా గోవిందమ్మా నీ కోరికవాడమ్మా. ఒక మాట చెప్పామమ్మా, నీ నాగుడు ఎక్కడ ఉన్నాడే ఓ రోజమ్మా, నా నాగుడు ఎక్కడ ఉంటాడే. గోవిందమ్మ నా మాట నమ్మవమ్మ, ఓయమ్మ గోవిందమ్మ నా మాట నమ్మవమ్మ, నీకెనిమిది ఊరొచ్చాడే గోవిందమ్మ నీ గడలో తానే గడతాడే.
ఏమమ్మ సోయమ్మ ఒక మాట చెప్పావమ్మ నా నాథుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోయమ్మ నా నాథుడు ఎట్టాగుంటాడే సోయమ్మ నా నాథుడు ఎట్టాగుంటాడే ఓ సోయమ్మ నా నాథుడు ఎట్టాగుంటాడే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.